హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్కే సిర్గి వ్లాగ్స్. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్కి కొత్త వాళ్ళు అయితే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనవి చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, బాగా నచ్చితే షేర్ చేసి, మీ మిత్రులకు మన ఛానల్ పరిచయం చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియోలో కోనసీమ తిరుపతిగా పేరు పొందిన అప్పన్నపల్లి శ్రీ బాలబాలాజీ స్వామివారి ఆలయానికి రావడం జరిగిందండి. ఈ అప్పన్నపల్లి గ్రామంలో వెలిసిన శ్రీ బాలబాలాజీ స్వామివారి తిరుకల్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారండి. మరియు ఈ ఆలయం యొక్క స్థల పురాణం గురించి, ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఈ వీడియోలో కోనసీమ తిరుపతిగా పేరు పొందిన అప్పన్నపల్లి శ్రీ బాలబాలాజీ వారి క్షేత్రాన్ని చూపించబోతున్నానండి. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ క్షేత్రానికి అమలాపురం నుంచి ఈ అప్పన్నపల్లికి రావాలంటే 35 కిలోమీటర్ల దూరంలోను, అలాగే రాజమండ్రి నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. అలాగే ట్రైన్ ద్వారా రావాలనుకుంటే పాలకొల్లు వరకు ఉంటుందండి. ఈ క్షేత్రాన్ని పాలకొల్లు నుంచి బస్ ఆర్ ఆటో ద్వారా ఈ ఆలయానికి రావచ్చు. ఈ అప్పన్నపల్లి చేరుకోగానే చూడటానికి 3 ప్లేసెస్ ఉంటాయండి. ఆ 3 ప్లేసెస్లో మొదటిదిగా వెళ్ళాల్సింది ఒకటి రేవు దగ్గర గోదావరి పాయ వైనతి నదిగా ఇక్కడ ప్రవహిస్తూ ఉంటుందండి. ఈ అప్పన్నపల్లి గ్రామం ఒకవైపు బంగాళాఖాతం సముద్రంతోనూ 3 వైపులా గోదావరి నదితోనూ చుట్టబడి ఉంటుందండి. ఈ స్వామివారి ఆలయానికి వచ్చినప్పుడు ఒక ఆచారం అయితే ఉంటుందండి. అదేంటంటే ఇక్కడ స్థానికులు చెప్పే దాని ప్రకారం ఈ అప్పన్నపల్లి గ్రామం చేరుకోగానే ముందు వైనతి నదిలో స్నానం ఆచరించి, తరువాత పాత దేవాలయం దగ్గరకు వెళ్ళి అక్కడ స్వామివారికి తలనీలాలు ఇచ్చుకొని తిరిగి మరలా ఈ వైనతి నదిలో స్నానం ఆచరించి కొత్త దేవాలయానికి వెళ్ళి అక్కడ స్వామివారిని దర్శించుకోవాలని చెబుతున్నారండి. ఇప్పుడు ఈ అప్పన్నపల్లి స్థల పురాణం గురించి తెలుసుకుందాం. అప్పన్న మహర్షి అనే ఒక ఋషి ఈ ప్రాంతంలో లోక శ్రేయస్సు కోసం తపస్సు ఆచరించడం వల్ల ఈ ప్రాంతానికి అప్పన్నపల్లి అని పిలుస్తున్నారు. ఈ పాత ఆలయం యొక్క చరిత్ర విశేషాలు ఏంటంటే, ఈ ఆలయాన్ని నిర్మించిన వ్యక్తి ముల్లేటి రామస్వామి గారు. ఈయన ముల్లేటి మునయ్య మంగమ్మ దంపతులకు జన్మించారు. చిన్నతనం నుంచి ఆధ్యాత్మిక ధోరణితో పెరిగిన ఈ రామస్వామి గారు కొబ్బరికాయల వ్యాపారం చేసేవారండి. ఈయన వెంకటేశ్వర స్వామికి భక్తుడు. వ్యాపారం తగినంత రీతిలో లాభాలు వస్తే తన ఆదాయంలో 10% వెంకటేశ్వర స్వామికి ఇస్తానని మొక్కుకున్నారు. రామస్వామి గారు కొబ్బరికాయల వ్యాపారం లాభాల బాటలో పెట్టడంతో తన ఆదాయంలో 10% వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర ఉంచేవారు. ఇలా కొన్నేళ్ళు గడిచాయి. ఒక సంవత్సరం తన ఆదాయంలో లాభాన్ని తీసుకుని తిరుపతి వెళ్ళారు. స్వామివారి పాదాల దగ్గర ఆదాయాన్ని పెట్టడానికి అర్చకులు నిరాకరించారు. అర్చకులతో వాదించిన రామస్వామి గారు నిద్రలోకి వెళ్ళిన తర్వాత వెంకటేశ్వర స్వామి బాలుని రూపంలో కనిపించారు. నా కోసం నీవు ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు, నేను నీ ఇంట్లో వెలుస్తానని చెప్పారు. ఒకసారి అగ్ని ప్రమాదం జరిగి మొత్తం కొట్లో ఉన్న కొబ్బరికాయలన్నీ తగలబడిపోయాయి. కానీ ఒక కొబ్బరికాయలో మాత్రం తిరునామాలతో కనిపించింది. వెంకటేశ్వర స్వామి కొబ్బరికాయలో చెక్క ప్రతిమ రూపంలో కనిపించారు. స్వామి బాలుని రూపంలో కలలో కనిపించినందుకు గాను స్వామి వారికి బాలబాలాజీగా నామకరణం చేసి కొబ్బరికాయల కొట్టులోనే వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠించారు. వెంకటేశ్వర స్వామి కొబ్బరికాయలో వెలిసారని ఊరూరా తెలుసుకొని భక్తుల తాకిడి అయితే ఈ ఆలయానికి ఎక్కువయ్యిందండి. చాలామంది భక్తులు వచ్చేశారు. దూర ప్రాంతాల నుంచి ఎంతమంది భక్తులు వచ్చినా సరే వారికి కావలసిన సదుపాయాలన్నీ కూడా రామస్వామి గారు ఏర్పాటు చేసేవారు. ఈ ఆలయం యొక్క మరో ప్రాముఖ్యత ఏమిటంటే అన్నదానం. అన్నదానం అనే కార్యక్రమం అనేది మొదలైంది ఈ ఆలయంతోనే. రామస్వామి గారు దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తుల కోసం అన్నదానం అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇక్కడ మొదలైన తర్వాత తిరుపతి దేవస్థానంలో అన్నదాన కార్యక్రమం అనేది మొదలైందండి. ఇప్పుడైతే ఇక్కడ చూడాల్సిన ఇంకో ప్రదేశం ఏంటంటే రామస్వామి గారు నిర్మించిన కొత్త ఆలయం. మీరు చూస్తున్న ఆలయం ఇదేనండి. రామస్వామి వారు తమ ఆదాయాన్ని మొత్తం స్వామివారికే వెచ్చించేవారండి.
స్వామివారి దివ్యమంగళ రూపాన్ని ఇక్కడ ప్రతిష్ఠించాలని నిర్ణయించుకున్నారు. ఈ కొత్త ఆలయం ప్రక్కన రామస్వామి వారి ఆయన సతీమణి యొక్క విగ్రహాలు అయితే ప్రతిష్ఠించారండి. ఈ అప్పనపల్లి గ్రామంలోని స్వామివారికి తిరుకల్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారండి. ఆలయాన్ని మొత్తం పూలతో అలంకరించడం జరిగిందండి. 1960 సంవత్సరంలో స్వామివారికి ఆలయాన్ని నిర్మించాలని అనుకున్నారు. 1970 మార్చి 18 తారీఖున స్వామివారికి శంకుస్థాపన చేయడం జరిగిందండి. 1991 జూలై 4వ తారీఖున తిరుపతి దేవస్థానం నుంచి ఈ ఆలయానికి మూల విరాట్ అయితే రావడం జరిగిందండి. ఈ ఆలయంలో పద్మావతి అమ్మవారిని, ఆండాల్ తయారిని, గరుడ వారి విగ్రహాన్ని త్రిదండి శ్రీమన్నారాయణ చినజయ్యర్ స్వామివారు ప్రతిష్ఠించడం జరిగిందండి. జ్యేష్ఠ మాసంలో ఈ ఆలయంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిపిస్తారండి. అంతేకాకుండా కోనసీమలో చాలామంది వివాహాలు అయితే ఈ ఆలయంలోనే జరుగుతాయండి. స్వామివారి ఆలయం పూర్తయిన తరువాత ధ్వజస్తంభం కోసం ఊరు పెద్దలు రామస్వామి గారు కలిసి కలప వ్యాపారస్తుల దగ్గరకు వెళ్ళి ఒక చెట్టు మానుని బేరవాడడం జరిగిందండి. ఆ మాను ఎక్కువ రేటు చెప్పడంతో వీళ్ళు అనుకున్న ధర కంటే ఎక్కువగా ఉందని తిరిగి వచ్చేశారు. మరుసటి రోజు ఒక పెద్ద వరద అయితే వచ్చిందండి. ఇదే చెట్టుమాను నది ఒడ్డు కొట్టుకొని వచ్చిందట. స్వామివారే ఆలయ ధ్వజస్తంభానికి పంపించారని భావించి ఆ మానుని ధ్వజస్తంభంగా చేయించి ఇక్కడ ప్రతిష్ఠించారు. ఇప్పుడు చూస్తున్న ఆలయ ధ్వజస్తంభం అదేనండి. ఈ ఆలయం 1970 సంవత్సరంలో రామస్వామి గారు శ్రీకారం చుడితే 1981 సంవత్సరంలో ఈ ఆలయాన్ని దేవాదాయ శాఖ హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగిందండి. తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో చినజీయర్ స్వామి వారు ఈ ఆలయం యొక్క స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగిందండి. ఈ ఆలయం గర్భగుడి గోపురం మీద ఉండే శిల్పాలు చాలా అందంగా ఉన్నాయండి. ఈ ఆలయం గర్భగుడి గోపురం మీద ఉండే శిల్పాలు ఎంత అందంగా ఉన్నాయో చూసేయండి. మరి ఈ అప్పన్నపల్లి గ్రామంలో వెలిసిన శ్రీ బాలబాలాజీ స్వామివారి తిరుకల్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారండి. ఈ 2025 సంవత్సరం నాడు 5/6/2025 గురువారం నుండి 9/6/2025 సోమవారం వరకు ఈ తిరుకల్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారండి. ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. అదేవిధంగా మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా ఫస్ట్ వస్తాయి. అదేవిధంగా ఈ వీడియోకు ఒక లైక్ అయితే చేయడం మర్చిపోకండి. మీరు ఒక లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుందండి.
ह्रीं ह्रीं श्रीं कमले कमल